జై హింద్ సార్. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ రిపోర్ట్. ఏం చేస్తున్నావు లడ్డు సింగ్? సరిగ్గా నిల్చోవడం కూడా చేత కదా? నీకో విషయం తెలుసా? భుజంగ్ అనే పేరుతో ఒక తీవ్రవాది వేదా సిటీలో ప్రశాంతంగా తిరుగుతున్నాడు. సార్, నా పేరు లడ్డూ సింగ్ మామూలుగా ఫేమస్ కాలేదు. వాడి గురించి ప్రతి ఒక్క విషయం నాకు చెప్తూనే ఉన్నారు. గత 15 రోజుల నుంచి నేను వాడి గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాను. మీరు దిగులు పడకుండా ఆఫీస్కి వెళ్ళండి. నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత నేను వాడిని పట్టుకుని మీ ఆఫీసుకి తీసుకొస్తాను. అప్పుడు చూస్తురులే గాని. నువ్వు చెప్తున్నది నేను నమ్మలేకపోతున్నాను, కానీ నేను నీకు ఆఖరిగా ఒక అవకాశం ఇస్తున్నాను. ఏమైందయ్యా? మీరొచ్చిన కార్లో కూర్చోండి. ఎందుకయ్యా? నాకు సొంతంగా బుల్లెట్ ఉంది, నేను అందులో వెళ్ళిపోతానులే. వెళ్ళిపోయాడా? హలో హలో శివ, నన్ను ఒకడు వెంబడిస్తూ వస్తున్నాడయ్యా. వాడు ఎవడో నాకు తెలియట్లేదు. దయచేసి నన్ను కాపాడు. లడ్డు సింగ్ సార్, మీరు అసలు భయపడద్దు. ఫోన్ ని కట్ చేయకుండా అలాగే ఆన్ లోనే ఉంచండి. నేను త్వరలోనే అక్కడికి వచ్చేస్తాను. సరే. నా మాట వినండి, నన్ను వదిలేయండి అయ్యా. కాపాడండి, పోలీసుని కిడ్నాప్ చేస్తున్నారు. నన్ను ఎక్కడికి తీసుకొచ్చారయ్యా? షూస్ ఫ్యాక్టరీయా? అంటే మీరు షూ బిజినెస్ చేస్తున్నారన్నమాట. నన్ను ఎందుకయ్యా ఇక్కడికి తీసుకొచ్చారు? నన్ను ఎందుకయ్యా షూ ఫ్యాక్టరీకి తీసుకొచ్చారు? నా షూ చూసారుగా, కొత్తది, ఇప్పుడే కొనుక్కున్నాను. ఇన్స్పెక్టర్, నువ్వు నోరు మోయ్, లేకపోతే ఇక్కడ ఉన్న షూస్ అన్ని నీ మీదే ఉంటాయి. అర్థమైందా? రేవా, ఆది, యూడి, కొంతమంది రౌడీలు లడ్డు సింగర్ ని పట్టుకొని అడవిలో ఉన్న షూ ఫ్యాక్టరీకి తీసుకువెళ్తున్నారట. త్వరగా మీరు అక్కడికి వచ్చేయండి. ఎందుకయ్యా ఇలా చేస్తున్నారు? చూడండి, నాకు పాట వినాలని లేదయ్యా. ఎందుకయ్యా హెడ్ ఫోన్స్ తగిలించారు? నా పేరే భుజంగ్. ఇంతవరకు నన్నెవరు ఓడించనే లేదు. లడ్డు సింగ్, నేను విన్నాను నువ్వు గత 15 రోజులుగా నా గురించి ఎంక్వైరీ చేస్తున్నావట. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. నా గురించి పూర్తిగా తెలుసుకున్నవి చెప్పు. కమిషనర్ గారితో నువ్వు ఏం చెప్పాలనుకున్నావు? ఏంటి ఇన్ఫర్మేషన్? తొక్కల ఇన్ఫర్మేషన్. నేనేదో కమిషనర్ సార్ నన్ను సస్పెండ్ చేయకూడదని 4 మాటలు చెప్పాను. నువ్వు ఎవడి వల్ల నాకు తెలియదు. నీ గురించి నేను ఎందుకు ఆరాధిస్తానయ్యా? ఈ భుజంగ్ ఇంతవరకు ఎవరి చేతిలోనూ ఓడిపోలేదు. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ మిషన్ సహాయంతో ఎవరి దగ్గర నుంచి అయినా నేను నిజాన్ని రాబట్టుకోగలను. ఇప్పటికైనా నిజం చెప్పు. నా గురించి నువ్వు ఏమేం తెలుసుకున్నావు చెప్పు. నా గురించి ఎక్కువగా చెప్పడానికి ఏం లేదనుకో. అయినా చిన్నప్పుడు నన్ను అందరూ బచ్చు అని పిలిచేవారు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచే నాకు పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వాలని ఆశ. ఇన్స్పెక్టర్ కావాలనుకున్నావా? హలో ఇన్స్పెక్టర్, నేను నీ గురించి అడగలేదు, నా గురించి అడిగాను. నా గురించి చెప్పు. అవును, నా గురించే కదా చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు నన్ను అందరూ లడ్డూ సింగ్ ఇన్స్పెక్టర్ గారని పిలుస్తారు. అంతేకాదు,
నా పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. నేను పెద్ద పెద్ద అపరాధుల్ని పట్టుకోలేదనుకో. ఏంటి ఇతనికి ఏమీ అర్థమవుతున్నట్లేదు. సరే నువ్వు నా గురించి ఏం చెప్పనక్కర్లేదు, నీ గురించే చెప్పుకో. నీ గురించి నేనేం చెప్పగలను? నీ పేరు ఏదో గుర్దంగ్ అంటే భుజంగ్ కదా? భుజంగే. ఇప్పుడు నువ్వు సరిగ్గా చెప్పావు. నీ గురించి ఇంకా ఏమేం తెలుసో ఇప్పుడు చెప్పు. అంతకు మించి నాకు ఏం తెలియట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంతేనయ్యా. ఏంటి మీరు ఇలాంటి వాణ్ణి పట్టుకొని తీసుకొచ్చారు? ఈ ఇన్స్పెక్టర్ కు నా గురించి ఏమీ తెలియదు కదా. అనవసరంగా ఇంత దూరం తీసుకొచ్చారు. ఇతన్ని తీసుకెళ్లిపోండి, ఊళ్ళో వదిలిపెట్టి తిరిగి వచ్చేయండి. హలో అంకుల్, మీ గురించి నేను చెప్తాను. మీ పేరు భుజంగ్. మీరు 325 బ్యాంక్ రాబరీలు చేశారు. 275 జ్యువెలరీ షాప్స్ లో మీరు ఇప్పటి వరకు దొంగతనం చేశారు. కానీ మీరు బ్యాంక్ రాబరీలో ఎక్స్పర్ట్. నా గురించి నీ వివరాలు తెలుసుకున్న నువ్వెవరో చెప్పు. మర్యాదగా నువ్వు నా ముందుకు రా. నేను మీ ముందుకు వస్తాను, కానీ నేను చెప్పబోయే ఇంకొక విషయాన్ని కూడా వినండి. మీ మనుషులకి మీ గురించి తెలియని ఒక విషయం నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు అందరూ మిమ్మల్ని పింకీ అనే కదా పిలిచేవారు. బాస్, చిన్నప్పుడు మిమ్మల్ని అందరూ పింకీ అనే పిలిచేవారు. ఇక చాలు ఆపండి. ఎక్కువగా నవ్వారంటే మీ పళ్ళు కనిపిస్తాయి. ఇంతకీ నువ్వెవరు? నా చిన్న వయసులో నా పేరు పింకీ అన్న సంగతి నీకెలా తెలుసు? భుజంగ్, ఎందుకు అనవసరంగా ఇలా టెన్షన్ అవుతారు? పింకీ, నువ్వు ఫస్ట్ మీ అమ్మగారి పర్స్ లో నుంచి ₹1 దొంగలించావు. అమ్మ పర్సులోంచి ₹100 దొంగిలించారా? పింకీ బాస్, చీ 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 చీ, మీకు అసహ్యంగా లేదు? నువ్వు వాగడాన్ని ఆపేస్తావా లేదా? ఎవరు నన్ను పింకీ అనే పేరుతో పిలవకూడదు. ఒక చిన్న కుర్రాడికి నా గురించిన విషయాలన్నీ ఎలా తెలిసిపోయాయి? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. అందరూ ఏంటలా చోద్యం చూస్తున్నారు? వెళ్ళి తన్ని పట్టుకోండి. పింకీ బాస్, పింకీ బాస్ ఆగండి, మేము మీతో వస్తాం. మీ అందరికీ సిగ్గుగా లేదా? ఒక చిన్న కుర్రాడి చేతిలో తన్నులు తిని వచ్చారు. పింకీ బాస్, ఇలా చూడు, నన్ను పింకీ అని పిలవద్దు. నా పేరు భుజంగ్. ఈ భుజంగ్ ఇంతవరకు ఎవరి చేతిలోనూ ఓడిపోలేదు. నేను ఆ చిన్న కుర్రాడిని దెబ్బతీయకుండా వదిలిపెట్టను. ఇక నుంచి నేను ఏం చేస్తానో జాగ్రత్తగా చూస్తూ ఉండండి. పింకీ బాస్, దిగులు పడకండి. ఆ కుర్రాడికి మనం గుణపాఠం నేర్పిద్దాం. ఓ, మళ్ళీ నన్ను పింకీ అని పిలుస్తున్నావు? నా పేరు భుజంగ్. ఇంతవరకు ఎవరి చేతిలోనూ ఓడిపోలేదు. ఒక చిన్న కుర్రాడు నా పేరు నాశనం చేసి వెళ్ళిపోయాడు. సారీ పింకీ బాస్, సారీ భుజంగ్ బాస్. మేం మిమ్మల్ని పింకీ బాస్ అని పిలవడం మీకు అస్సలు నచ్చలేదు. అందువల్ల ఇకపై మేమందరం మిమ్మల్ని పింకీ బాస్ అని పిలవం. ఓ, నిమిషం నుంచి చూస్తున్నాను, నువ్వు మాటి మాటికి నన్ను పింకీ పింకీ అని పిలుస్తున్నావు. మర్యాదగా ఆపుతావా లేదా? మరొకసారి పింకీ అని పిలిచావంటే నేను నిన్ను తలకిందులుగా వేలాడదీస్తాను. అర్థమైందా? సారీ పింకీ, సారీ భుజంగ్ బాస్. ఏదో తెలియక తప్పు జరిగిపోయింది. ఓ చిన్న కుర్రాడు నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టాడు. లేనిపోని టెన్షన్లు కలిగేలా చేశాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎందుకు అలా ప్రవర్తించాడో ఆలోచించాలి. నేను ఆ కుర్రాడి ఇంట్లోనూ, అలాగే ఆ ఇన్స్పెక్టర్ ఇంట్లోనూ, ఇంకా వేదా సిటీలో ఉండే ధనవంతుల ఇల్లన్నింటిలోనూ నేను దొంగతనం చేస్తాను. నా ఒక్క అస్త్రంతో అందరిపైన గురి పెట్టబోతున్నాను. కానీ బాస్,
మీరు అందరి ఇళ్లలోనూ ఒకేసారిగా ఎలా దొంగతనం చేయగలరు బాస్? భుజంగ ఒక విషయాన్ని ఇంత గ్యారంటీగా చెప్తున్నాడంటే అందుకు బలమైన కారణం ఉంటుంది కదా. అందరూ ఇలా రండి. ఈ వేదా సిటీలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఒక పెద్ద సింగింగ్ కాంపిటీషన్ ఇది. ఎవరైతే బాగా పాడగలరో వాళ్ళందరూ ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. పింకీ సింగింగ్ కాంపిటీషన్ ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. అందరికీ డిన్నర్ ఫ్రీ, పాటకి పాట, విందుకి విందు. సో మర్చిపోకండి, పింకీ సింగింగ్ కాంపిటీషన్. వావ్ వావ్ వావ్, గెలిస్తే ట్రాఫీ దొరుకుతుంది, లేదంటే భోజనం అన్నా దొరుకుతోందిగా. నేను ఖచ్చితంగా వెళ్తాను. సరే శివ, మనందరం కలిసి వెళ్దాం. శివ, మీ తాతయ్యకి అర్థమయ్యేలా చెప్పు. ఆయన పింకీ సింగింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్లిపోయారు. అక్కడ ఉండే ఆడియన్స్ పరిస్థితి ఏమవుతుంది? అలాగే బామ్మ, నేను వెంటనే వెళ్లి చూస్తాను. నేను త్వరగా అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే తాతయ్య ఇక్కడ పాట పాడబోతున్నారు. ఎవరైనా అతన్ని ఆపమని చెప్పండి. దయచేసి ఏదో ఒక బహుమతి ఇచ్చి బయటకు పంపించండి. తాత, మీ పాట ముందు ఆపండి. పాడకండి తాతయ్య. నాకెందుకో ఇది నిజమైన సింగింగ్ కాంపిటీషన్ కాదేమో అని అనిపిస్తోంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రంట్ రోలో ఈ ఊర్లో ఉన్న విఐపీలందరూ ఉన్నారు కదా. పబ్లిక్ అందరూ తినడంలో చాలా బిజీగా ఉన్నారు. కాంపిటీషన్ గురించి వాళ్ళు అసలు పట్టించుకోవడమే లేదు. అవును శివ, అటు చూడు, సేట్ కరోడి మెల్, అదిగో సేట్ హీరాలాల్ కూడా వచ్చారు. లడ్డు సింగ్ అంకుల్ కూడా పోలీస్ టీం ని తీసుకొచ్చారు. మనం గనక బాగా గమనించాము అంటే ఇక్కడేదో తప్పు జరుగుతున్నట్టు అనిపిస్తోంది. కాంపిటీషన్ పేరుతో ఇక్కడ వేరేదో చేయడానికి ప్లాన్ చేశారు. అసలు ఎవరైనా పింకీ సింగింగ్ కాంపిటీషన్ పెట్టుకుంటారా? ఒకవేళ ఈ కాంపిటీషన్ ని పింకీ అంకుల్ కూడా జరపచ్చు కదా. కానీ ఇలాంటి అద్భుతమైన వంటకాలు చూస్తుంటే నా నోరు ఊరిపోతోంది. నువ్వు సరిగ్గా చెప్పావు యూడి. అసలు ఈ కాంపిటీషన్ లో ఏమీ లేదు. రేవా, అది యూడి, మనం ఊరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూద్దాం. దొంగతనం జరిగింది, కాపాడండి. దొంగతనం జరిగింది, దొంగిలించేశారు. దొంగిలించేశారు. అయ్యయ్యో, నా డబ్బు పోయింది. అయ్యో, నా డబ్బులు ఎవరో తీసుకుని వెళ్ళిపోయారే. ఆ నగలు ఏమైపోయాయి? కనిపించలేదే. చివరికి నా అనుమానం నిజమైంది. ఇంతమంది ఇంట్లో సడన్ గా దొంగతనం జరగడం అనేది నార్మల్ విషయం కాదు. భూజంగే ఇదంతా కరెక్ట్ గా ప్లాన్ చేశాడు. రేవా, అది యూడి, మనం అందరం సపరేట్ డైరెక్షన్ లో వెళ్దాం. ఖచ్చితంగా ఇప్పుడు కూడా వాళ్ళు దొంగతనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సింగింగ్ కాంపిటీషన్ ఇంకా పూర్తవ్వలేదు కదా. ఓకే శివ. ఓకే శివ. అది యూడి, రేవా, ఊర్లో నార్త్ సైడ్ లో హైవేలో కొన్ని కార్లు వెళ్తున్నాయి కదా. వెంటనే లడ్డు సింగ్ గారికి ఇన్ఫార్మ్ చేయండి. నేను వెళ్ళి వాళ్ళని చేస్ చేస్తాను. ఆ చిన్న కుర్రాడికి ఈ పాటికే నేనెవరో తెలిసిపోయి ఉంటుంది. ఈ భుజంగ్ ఎవరి చేతిలోనూ ఓడిపోడు. అనుకున్న విధంగానే తన్ని దెబ్బ కొట్టాను. అవును బాస్, వాళ్ళెవరూ మిమ్మల్ని మర్చిపోరు. పింకీతో తలపడి గెలవలేరని వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది బాస్. ఓ, పింకీ కాదు, నా పేరు భుజంగ్ అని చెప్పు. అన్ని టీవీ ఛానల్స్ కు, న్యూస్ పేపర్లకు ఈ సమాచారం తెలపండి. శివాని, లడ్డూ సింగ్ ని
ఈ భుజంగ్ పగ తీర్చుకున్నాడన్న విషయం అందరికి తెలియజేయండి. ఈ భుజంగ్ ఎవరి చేతులను ఓడిపోడు. మనం ఇక్కడి నుంచి గెలిచే వెళ్ళిపోతాం. పింకీ అంకుల్ ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళడం అనేది అసాధ్యం. ఆ, ఎవరు ఎవరు నన్ను పింకీ అని పిలిచింది? నువ్వా చెప్పు. బాస్ నేను మిమ్మల్ని అలా పిలవలేదు. నాకు తెలిసిపోయింది. అలా పిలిచింది నువ్వే కదా. నాకు బాగా తెలుసు. ఆ గొంతు నీదే. ఎక్కడున్నావు? మర్యాదగా బయటికి రా. నీకు దమ్ముంటే రా. పింకీ అంకుల్ నేను మీకు ముందే ఈ విషయం గురించి చెప్పాను. వెళ్ళాడని మాత్రం చెప్పొద్దు. శివ, నా పేరు శివ. మేమిక్కడున్నామన్న విషయం నీకు ఎలా తెలిసిపోయింది? ప్రతి దొంగ తప్పకుండా ఏదో ఒక క్లూని వదిలి వెళ్తాడు. కానీ మీరు ఊర్లో మీ పేరు మీదే అంటే పింకీ సింగింగ్ కాంపిటీషన్ అని పెట్టారు. ఏంటి పింకీ సింగింగ్ కాంపిటీషనా? ఆ కాంపిటీషన్ కు పింకీ అన్న పేరు ఎవరు పెట్టారు? పింకీ బాస్ మీ అందమైన పేరుని మేము విన్నప్పటి నుంచి మాకు మరొక పేరు పెట్టాలన్న ఆలోచనే రాలేదు. ఒక్క పని చెప్పినా సరిగ్గా చేయడం చేత కదా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వెళ్ళి ఆ శివాన్ని పట్టుకోండి. తనతో ఫైట్ చేయకండి. కేవలం తన్ని పట్టుకొని మాత్రమే తీసుకురండి. అతన్ని ఆ మిషన్ కు అనుసంధానం చేసి అతని దగ్గర నుండి నాకు సంబంధించిన వివరాలన్నీ రాబడతాను. నమస్కారం నమస్కారం. ఎక్కడున్నారా? ఒరే ఇవ్వారంట రారాస్టా. చాలు చాలు ఆపు శివ. నేను నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. నన్ను అరెస్ట్ చేసేయండి. వేదా సిటీకి చాలా దూరంగా ఉండే జైల్లో నన్ను వేయండి. అక్కడ ఎవరికి నా అసలు పేరు పింకీ అని తెలియడానికి వీల్లేదు. ఓకే ఓకే పింకీ అంకుల్. వద్దు, పింకీ అని పిలవకు.